హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చుక్క ఆకుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా చుక్కాకు తీసుకున్నాను. ఇది కాండ్లతో కూడా వేసేసుకోవచ్చండి. ఇది చూడడానికి కొద్దిగా పాలక్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది పాలక్ కాదు. ఇది ఆంధ్రాలోనే నేను చూశానండి, వేరే చోట ఎక్కడ ఇది చిక్కదు. సో దీన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వాటర్లో క్లీన్ చేసేసుకున్నాను. అలాగే నేను కందిపప్పు ఒక కప్పు తీసుకొని దీన్ని కూడా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది క్లీన్ చేసుకున్నాక ఏదైతే కూరాకు ఉందో దాన్ని దీనిలోకి తీసేసుకున్నాను. ఈ కూరాకు పుల్లగా ఉంటుందండి. మనము టమాటో, చింతపండు ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను పచ్చిమిరపకాయలు కారానికి తగినంత తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఊరు నుంచి తీసుకొచ్చింది చిన్నవి. నేను ఒక టమాటో వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుందని. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని, ఒక స్పూను పసుపు వేసుకుని, వాటర్ తగినంత వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని కుక్ చేసుకుందాం. ఇదిగోండి కుక్ అయిపోయింది. దీన్ని స్మాష్ చేసేసుకుందామండి. నేను సపరేట్ బౌల్లోకి తీసుకొని దీన్ని స్మాష్ చేసుకుంటున్నాను. ఇదిగోండి అంతా రెడీ అయిపోయింది. ఎక్కువ నున్నగా స్మాష్ చేస్తే కూడా టేస్ట్ ఉండదండి, కొద్దిగా తొక్కగా దీన్ని స్మాష్ చేసుకోవాలి. తర్వాత కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని పోపు పెట్టుకుంటున్నాను. ఆవాలు యాడ్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకుందాం. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ అసలు వదిలిపెట్టరు. పాలక్ పప్పు ఎలాగో అలాగే చుక్కాకు పప్పు వేరే లెవెల్లో ఉంటుంది. అంతే అండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు పప్పుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే అండి, ఇంతేనండి, ఇంకేమి లేదు. ఇది చాలా సింపుల్, చాలా బాగుంటుంది. దీన్ని రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, లేదంటే రాగి ముద్దకు కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అంతే, నేను రైస్ లెగ్ తీసుకుంటున్నాను పప్పునే. వేడి వేడి అన్నంకి కూర వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకునేసి కలుపుకొని తింటే ఉంటుంది. నేను నెయ్యి కూడా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.